ఖమ్మం పార్లమెంట్‌కి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? మేమైతే మనస్ఫూర్తిగా మా వినోద్రావు అన్నగారే గెలవాలనుకుంటున్నాం. ఎందుకని? దానికి ఎందుకనంటే ఇప్పుడు మనం చాలా మందిని చూసాం ఆల్రెడీ. కొత్త గవర్నమెంట్‌లొచ్చినాయి. మనకేం చేసినాయి ఏంటనేది కూడా అందరి జనాలకి తెలుసు. ఓకే. నాకు తెలిసినంత వరకు మేమైతే మార్పు రావాలి జనాల్లో. ఎందుకంటే జనాలు కూడా ఎలక్షన్ టైమ్ వచ్చేలోపు ఎవరు డబ్బులు ఎక్కువిస్తే వాళ్ళకి ఓట్లని చెప్పేసి పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓకే. మనకి సెంట్రల్ నుంచి గానీ, స్టేట్ నుంచి గానీ ఏ ఫండ్ వచ్చినా గానీ సెంట్రల్ నుంచే వస్తది. అట్లాంటిది సెంట్రల్ నుంచి వచ్చేవి స్టేట్‌కి. స్టేట్‌లో అధికారం చేతిలో పెట్టుకొని వాళ్ళు ఏవి కూడా అతి పేదరికం అంటే జనాలకి అందుబాటులోకి రానివ్వట్లేదు. ఓకే. అందుకని తప్పకుండా మార్పు రావాలి. ప్లస్ బీజేపీ గవర్నమెంట్ వస్తే బావుంటదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మహిళలకు మేలు చేస్తున్నాం అని చెప్పి ఫ్రీ బస్సులు గానివ్వండి, అదేవిధంగా 2500 అంటున్నారు. ఫ్రీ గ్యాస్ కూడా తక్కువకి అంటున్నారు కదా! అవేమి రావట్లేదా? అవి ఎంతవరకు వస్తున్నాయి అనేది జనానికి తెలుసండి. ఈ రిజల్ట్‌లో తప్పకుండా బయటపడుద్దది. ఓకే. ఈ ఎలక్షన్ మూవ్‌మెంట్‌లో ఆల్రెడీ ఫ్రీ బస్సులని పెట్టారు. దానివల్ల మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు కూడా మీడియా కవరేజ్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. ఎన్నో న్యూస్‌లు వచ్చే ఉంటాయి. ఆడవాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడ్డారన్నది. దానికి సంబంధించి మళ్ళీ జీరో బిల్ అని చెప్పేసి పెట్టారు. అది కూడా తక్కువ మందికొచ్చారు. తీరా ఒక్కసారి జీవో పాస్ అయ్యాక మళ్ళీ వెనక్కి అనేది వెళ్ళదు. కానీ వీళ్ళేం చేశారంటే ఎలక్షన్ కోడ్ అడ్డం పెట్టుకొని వచ్చే జీరో బిల్ కూడా క్యాన్సిల్ చేసేసారు ఈ 4 రోజులు. కరెంటు కూడా గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఎంతగానో కరెంటు తీస్తుండ్రో ఆల్రెడీ మీరు నార్మల్ జనాలు ఉన్నారు. అడగండి వాళ్ళ ఒపీనియన్ కూడా. ఓకే. ఖమ్మం పార్లమెంట్‌కి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటే ఏం చెప్తారు? చెప్పేదేం లేదు. ఇంకా భారతీయ జనతా పార్టీ మా బంపర్ మెజార్టీ గెలుస్తుంది. ఎందుకని? మోదీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. హ్మ్. సెంట్రల్ లో కాదు, స్టేట్ లో కానీ, ఏ స్టేట్ లో అయినా సరే మోదీ గారి పేరు మాత్రం హవా హవా నడుస్తుంది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అంటుంది కదా! కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉండదు ఇక్కడ. బూటకి మాటలు చెప్తూనే ఉన్నాయి. ఆల్రెడీ 3 నెలలు ఆయన గడిచే ఉంది. హ్మ్. ఏమైనా చేశారు ఇప్పుడు దాకా? ఓకే. ఒకటే బస్సు ఫ్రీ అన్నారు. ఆ బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది? ఎంప్లాయీస్ కి. హ్మ్. మళ్ళా వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప పేదలకి ఏమి ఉపయోగపడట్లేదు. ఓకే. బీఆర్ఎస్ ఇదేముండదు. బీఆర్ఎస్ అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది బీఆర్ఎస్. ఓకే. బీఆర్ఎస్ ఎక్కడ ఉంది ఇంకా? సో ఇప్పుడు బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు గారు పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన పబ్లిక్ లో ఉండి సేవ చేస్తారు నమ్మకం ఉందా ఆయన? అందరికి ఉంది కాబట్టి బాబు వినోద్రావు గారు చెప్పాను, వెనక నుంచి మోదీ గారు ఉన్న సపోర్ట్ ఉంది. ఓకే. కంపల్సరీ అది బంపర్ మెజార్టీ గెలుస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, చేస్తున్నారు. మీకు మేలు జరుగుతుంది. కంపల్సరీ మాకు మేలు జరుగుతుంది. జనాలకి ఏపీ తెలంగాణ జనాలకి అందరికీ మేలు జరుగుతుంది. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ లో ఎట్లా ఉండబోతుంది? అసెంబ్లీ ఎన్నికలకు దీనికి ఏమన్నా వ్యత్యాసం ఉండే ఛాన్స్ ఉందా, లేకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి స్కోప్ ఉందంటారు ఇక్కడ? అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక రకమైనటువంటి ప్రచారం జరిగింది. ఏం జరిగిందంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అనే ప్రచారాన్ని కాంగ్రెస్ విస్తృతంగా గ్రామ స్థాయిలో తీసుకుపోవడం వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక గాలిలాగా, ఒక దుమ్ములాగా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రావడం జరిగింది. ఇలా వాళ్ళని ఎవరు కొట్టక్కర్లే, వాళ్ళని ఎవరు తిట్టక్కర్లే. ఇలా పార్లమెంటు ఎలక్షన్ లో తెలంగాణ ప్రజలు, ఖమ్మం ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ఇలా సిద్ధమయ్యారు. అయితే ప్రధానంగా ఇప్పుడు 3 పార్టీలు పోటీ పడుతున్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. బీఆర్ఎస్ అభ్యర్థి నామనాగేశ్వరం అని చెప్పి ఇప్పుడు అనేసారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎవరు డిసైడ్ కానట్టుగా పరిస్థితి ఉంది. అయితే బీజేపీ నుంచి వినోదరావు గారు ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కానివ్వండి, ఎవరు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తులు, ఆ ప్రజాసేవ చేస్తారనుకున్న నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు అంటే అభ్యర్థుల విషయంలో ఎవరని చెప్తారు? ఇలా బీఆర్ఎస్ పార్టీ నామనాగేశ్వరరావు అంటే, నామనాగేశ్వరరావు గారు గత 2 సార్లుగా ఎంపీగా గెలవడం జరిగింది. కానీ అభివృద్ధిలో నామనాగేశ్వరరావు తెచ్చిన నిధులు శూన్యం. ఇలా కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా బొందబెట్టాలని కూడా ఇలా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఎట్లా ఉన్నారండి? బీజేపీ అభ్యర్థి అంటే ఇంతవరకు ఎలాంటి ఒక మచ్చలేనటువంటి వ్యక్తి అతను. వినోద్రావు గారు మాకు తెలిసి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఈ అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ప్రజల్ని ఓట్లేసి గెలిపించుకున్న దాకా ఒక తీరు, గెలిచినాక మరో తీరు చూస్తున్నారు. కాబట్టి ఇలా ఖమ్మం ప్రజలు కూడా ఇలా ఒక బుద్ధి చెప్పాలని, తెల్ల పేపర్ లాంటి మనసున్న వ్యక్తి